నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ హుందాగా ఒద్దిగ్గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వారాహి అనేది ఈ యొక్క ప్రయాణంలో రాజకీయ ప్రయాణంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అని చెప్పుకోవాలి. అయితే ఈ వారాహి యాత్ర ఏదైతే చేసిన తర్వాత ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే ఈ యొక్క రాజకీయ ప్రయాణం వెనుక వారాహిది చాలా కీలక పాత్ర అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వారాహి దీక్షలు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే వారాహి యాత్ర ఏంటి, ఆ యాత్ర నుంచి ఈ రాజకీయ ప్రయాణంలో ఉన్నటువంటి సక్సెస్తో డిప్యూటీ సీఎం అవడం ఏంటి, ఇప్పుడు ఈ వారాహి దీక్షలు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సినీ రంగంలో ఎలాంటి హిట్లు కావచ్చు, సూపర్ హిట్లు కావచ్చు, లేదా ఫ్యాన్లు ఎలాగైతే చేసుకున్నామో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో రాజకీయ పరంగా అయినా వారాహి యాత్రలు కావచ్చు, వారాహి దీక్షలు అంటూ ఇప్పుడు చూస్తున్నాం. ఈ వారాహి యాత్ర అంటే ఏంటి, అసలు వారాహి గురించి ఏం చెప్తారు, వారాహి దీక్షలు అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే గత సంవత్సరం మీరు చెప్పినట్టుగా ఏడాది క్రితం ఆయన వారాహి అనేది ఆయన వాహనం పేరు కూడా పెట్టుకున్నారు. దాని మీద ప్రతిపక్షాలు కూడా చాలా విమర్శలు చేశాయి. అంటే మనిషికి నమ్మకం లేకపోవచ్చు కానండి, ఎదుటి వాళ్ళ నమ్మకాలని మనం హేళన చేయకూడదు. ఆయన వారాహి దీక్షను కూడా గత సంవత్సరం చేసినట్టున్నారు వారు. ఈ దీక్ష ఏంటంటే 11 రోజులు చేస్తారండి. అంటే నవరాత్రులాగా 9 రోజులు చేయొచ్చు, 11 రోజులు చేయొచ్చు. అయితే వారాహి అమ్మవారిని కొలవటం వల్ల ఏంటి, ఈ వారాహి అమ్మవారు ఎవరు అనేది చాలామందికి సందేహం ఉండొచ్చు. అంటే మన పురాణాల ప్రకారం సప్తమాతృకలోనే ఉన్నాయి మనకి. అంటే 7 అక్క చెల్లెలు వాళ్ళు. సో ఆ సప్తమాతృకల్లో ఒకరు ఈ వారాహి అమ్మవారు అన్నమాట. ఈ వారాహి అమ్మవారి దీక్ష తీసుకుంటే అంటే ఆవిడ లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటారు. అంటే లలితాదేవికి ఉండే సైన్యానికి ఈవిడ అధ్యక్షురాలు అనమాట. అందుకని ఆ సర్వ సైన్యాధ్యక్షురాలు అని ఈవిడ అంటారు. అయితే ఈవిడ అంధకాసురుడు, తర్వాత శుంభులు, తర్వాత రక్తబీజుడు అనే ఒక 3 రాక్షసుల్ని ఈవిడ సంహరించారు అని కూడా ఒక ఐతిహ్యం ఉంది మనకి. అంటే దీని ప్రకారం చూసుకుంటే 11 రోజుల దీక్ష లేకపోతే 9 రోజుల దీక్ష చేయటం వల్ల వాళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా అంటే పరిపాలన విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నవి ఏవైనా కూడా వాళ్ళు మంచిగా ముందుకెళ్తారు అని ఒక నమ్మకం. అంటే ఇప్పుడు చూడండి, ఈయన రాజకీయాల్లో ముందుకొచ్చారు, రాజకీయాల్లో ఆయన వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు. అందుకోసం కూడా అంటే ఈయన తెలుసో తెలియకో దీక్ష చేసి ఉండొచ్చు, మంచిగా ఎవరో చెప్తే చేశారో, వారికి అనిపించి పవన్ కళ్యాణ్ గారు చేశారో మనకు తెలియదండి. చేసినందుకు దానికి ఫలితం వచ్చింది కదా. సో దాన్ని ఈ సంవత్సరం మళ్ళీ కొనసాగిస్తున్నారు. అంటే ఇవాళ నుంచి మొదలు పెట్టారు ఆయన 11 రోజుల పాటు. సాధారణంగా ఆషాఢ మాసం ప్రారంభంలో చేస్తారంటారు దీన్ని. ఈ వారాహి దీక్షలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మనకి. చెప్పులు వేసుకోకూడదు, తర్వాత డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక కలర్ వాళ్ళ ఇష్టం, మరి అది చూస్ చేసుకోవడం వాళ్ళ ఇష్టం అనుకుంటా. ఆ తర్వాత బొట్టు పెట్టుకుంటాం, పాలు పళ్ళే తీసుకోవటం, పొద్దున్న సాయంకాలం పూజ చేయటం, తర్వాత ద్రవ పదార్థాలే తీసుకోవటం, నేల మీద పడుకోవటం, ఇట్లా చేయగలిగిన వాళ్ళు ఇలాంటి దీక్షలు చేస్తారు. అంటే ఈ దీక్ష అనేది అంటే మనకి శారీరకంగా మంచిది, మానసికంగా దృఢత్వం వస్తుంది మనకి. ఇప్పుడు దీక్షలు పెట్టేది అందుకేనండి. మనిషి ఇప్పుడు ఇష్టానికి తింటున్నాం మనం. ఉపవాసం ఎందుకు పెట్టారు మనకి? మీరు నెలలో ఒక రోజు కనీసం ఏకాదశి రోజు ఉపవాసం చేయమని ఎందుకు చెప్తారు మనకి? ఏకాదశి ఉపవాసం కూడా కొంచెం కఠినంగానే ఉంటుంది మనకి. మన ఆహార పానీయాలు అంటే రోజు తీసుకునేవి కాకుండా ఆ రోజు మనం అన్నం తినం ఆ రోజు. అంటే ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టినవన్నీ కూడా శాస్త్రీయంగా చూసుకుంటే మనకి మన శరీరానికి మంచి చేయటానికే పెడతారండి ఏదైనా కూడా. మనం అందులో విపరీతార్థాలు తీసేసి ఉపవాసాలు ఏంటి ఇదేంటి అంటాము. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ డైట్స్ అని అదని ఇదని చేయట్లేదండి. ఈ ఫ్రూట్ డే, ఈ రోజంతా మేము పానీయాలే తాగుతాము. ఇప్పుడు మీరు చూసారంటే మరి డైట్ ప్లాన్ కదా ఇవన్నీ కూడా. ఇవి కొత్తగా మన వాళ్ళు చెప్పలేదు, ఇవి ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నవే. మనం ఇప్పుడు వారాల్లో 2 రోజులు ఒక పూటే భోజనం చేయమంటారు, రాత్రి టిఫిన్ చేయమంటారు, లేకపోతే పండో పలహారమో చేయమంటారు. ఎందుకు చెప్తున్నారు అంటే మీరు బాడీలోంచి కొంచెం మీరు దానికి రిలాక్సేషన్ ఇవ్వాలి. బాడీ కూడా ఒక యంత్రం లాగానే కదా. మీరు తినే తిండి తగ్గించుకుంటే శరీరం తేలికబడి మనం పనులు సులువుగా చేసుకుంటాం.
అంతే తప్ప ఇప్పుడు దీక్షలైనా అంతే. మీరు ఒక ఏడాది పాటు మీరు ఒక క్రమంలో మీ ఇష్టానికి మీరు తింటారు, తిరుగుతారు, పడుకుంటారు. ఒక వారం ఎప్పుడైతే ఒక వారమో 10 రోజులో 11 రోజులు మీరు నిష్టగా నియమంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ సైకిల్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. బాడీ అనేది, ఆ శరీరం అనేది క్రమబద్ధంగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఆయన ఇప్పుడు ఇవేవి తీసుకోకుండా పళ్ళు, ఫలాలు, తర్వాత పాలు తీసుకోవటం, ద్రవ పదార్థాలు తీసుకోవటం, దానివల్ల ఏమవుతుంది, బాడీ తేలికవుతుంది, మైండ్ చురుగ్గా పనిచేస్తుంది, ప్లస్ మనకి ఆలోచన విధానం కూడా మెరుగుపడుతుంది. అంటే మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా కూడా మనం కరెక్ట్గా తీసుకోగలుగుతాం. మనం శుభ్రంగా తినేసి, ఇప్పుడు మనమైనా అంతే కదండి, మంచిగా తినేసాం అనుకోండి, మైండ్ ఏం పనిచేస్తుంది, ఎప్పుడు నిద్రపోతామా అనుకుంటాం మనం. సో ఇవన్నీ కూడా అంటే మీరు ఇప్పుడు ఇలా చెయ్యండి అని చెప్తే ఎవరు వినరు కదండి. ఒక పూజాక్రమం చెప్పినప్పుడు మనిషి భయంతో చేస్తాడు. ఓకే, అమ్మో ఇది చేస్తే మనకి ఇది అవుతుంది అంటే ఒక ఆశ, లేదంటే ఒక మన మనసును మనమే ఇది చేద్దాము అని దాని మీద లగ్నం చేస్తాం మన మనసుని. దానికోసం పెడతారండి ఇవన్నీ. ఆయన ఏ దృష్టితో చేసినా కూడా ఈ వారాహి అమ్మవారి పూజ అనేది ఆయనకు నచ్చింది, నమ్మకం కుదిరింది చేస్తున్నారు. ఆ ముఖం కూడా అమ్మవారి ముఖం వరాహంలాగానే ఉంటుంది. వరాహి అంటే మీకు తెలుసు కదా, సో ఆ ముఖమే ఉంటుందన్నమాట. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు. ఈ టెంపుల్స్ చాలా చోట్ల ఉన్నాయండి. వారణాసిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి, మన తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి మనకి. ఇది వారాహి అమ్మవారికి ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని రకాల పూజలు చేస్తారు. బట్ ఇక్కడ ఈయన చేసేది అక్కడ ఆయన పద్ధతి ప్రకారం ఆయన చేయొచ్చు. సాధారణంగా ఏంటంటే రాజకీయంగా ఎదుగుదలకు కావచ్చు, లేదా అనుకున్న పనులు మంచిగా అవ్వటం కోసం కావచ్చు, ఎవరైనా చేయొచ్చు, విద్యార్థులైనా చేయొచ్చు, తప్పులేదు. అయితే సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జన సైనికులు చాలామంది ఉంటారు. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో తెలియక కొంతమంది ఆగారు అనుకుంటా. లేదు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి మీరు ఇప్పుడు చెప్పిన విధంగా ఏదైతే వారాహి అమ్మవారి ఏదైతే ఒక చిత్రపటం తీసుకోవడం కావచ్చు, పొద్దున సాయంత్రం పూజలతో పాటు ఒక డ్రెస్ కోడ్ అనుకొని, చెప్పులు వేసుకోకుండా బొట్టు పెట్టుకొని, ఏదైతే ఒక పూట భోజనం చేస్తూ మిగతా పూట భోజనమే లేదండి, పళ్ళు, పాలు, ద్రవాలు ఏవైనా తీసుకోవచ్చు అంటారు. అంటే సాధారణంగా చేసేది లేదు, మన మనసుకు తగ్గట్టు మనం చెయ్యొచ్చు. ఇది జనరల్ విధానం మనం చెప్పింది. అయితే ఇవన్నీ చేస్తూ ఒకవేళ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఫ్యాన్స్ కావచ్చు, జనసేనలు కావచ్చు, లేదంటే మిగతా ఎవరైనా సరే కావచ్చు, ఎవరైనా సరే చేయొచ్చు అంటారు? ఎవరైనా చేయొచ్చండి. దానివల్ల మంచిదే కదా, చురుగ్గా తయారవుతాం మనం, శరీరం తేలిక పడుతుంది. అంటే రోజు ఇష్టానికి తినేసేటప్పుడు మనకు కొంచెం ఒళ్ళు తగ్గుతుంది కదా. ఒక వారం మీరు ఆ రకంగా చేశారంటే ఒక 10 రోజులు 2 కిలోలు తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు జిమ్ములకు వెళ్ళి లేకపోతే వాళ్ళు ఎవరికో డబ్బులు కట్టి కష్టపడి వీటికంట ఇది సులభ మార్గం కదా. మనకి భక్తికి భక్తి ఉంటుంది, మనసు లగ్నం అవుతుంది, మనం అనుకున్న పనులు అయితే. ఇంకొకటి ఇందాక మనం చెప్పాం, ఈ అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలని. ఇప్పుడు మీరు జన సైనికులు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ సైనికులకి ఈయన కూడా ఒక నాయకుడే కదా. సో ఆ రకంగా కూడా తీసుకోవచ్చు మనం. అంటే ఒక పార్టీని ఆయన ఒక సర్వ సైన్యాధ్యక్షుడిలాగా దాన్ని నడుపుతున్నారు కాబట్టి ఆయనకు ఒక వాహనం పెట్టుకున్నారు. ఇక్కడ అవన్నీ కూడా కలిసి వచ్చాయి చెప్పాలంటే. సో ఆ అమ్మవారిది ఏదైతే ఉందో దాన్ని ఈయన కరెక్ట్గా పాటిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా అంటే అసలు పవన్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఒక ఆంజనేయ స్వామి భక్తులు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా. సో ఈ అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనా ఒకటేనండి. మనకి నమ్మకం ముఖ్యం. ఆయన ఒక నమ్మకంతో అది చేసి ఉండొచ్చు, నమ్మకంతో ఆయన గెలిచి ఉండొచ్చు. ఈ నిష్ట కూడా మనిషికి మంచిదే కదండి. ఇప్పుడు మనం మాట్లాడే మాట కూడా అప్పుడు ఆచితూచి మాట్లాడతాం మనం. ఎప్పుడైతే మనసు తేలిక పడుతుందో, శరీరం తేలికగా ఉంటుందో, ఆలోచన ఎప్పుడైతే పదునెక్కుతుంది మనకి, ఆలోచన పదునెక్కినప్పుడు మాట కూడా పదునుగా వస్తుంది, కానీ పద్ధతిగా వస్తుంది మనకి. అంటే ఇవన్నీ చూసారా ఎంత ఇంటర్లింక్డో. ఒక మనస్సుని మనం లగ్నం చేయగలిగితే ఒక దేవుడి మీద, మన సర్వేంద్రియాలు కూడా వాటి మీద నిమగ్నం చేయగలిగితే మన అన్ని రకాలుగా కూడా ఒక క్రమంలో మన జీవితం వెళ్తుందండి. దానికోసమే ఇవన్నీ పెట్టేది. అది మనకు అర్థం కాక మనం ఉపవాసం ఏంటి, ఇదేంటి, అదేంటి అని మాట్లాడతాం. ఒక పూట మీకు ఇవాళ హెవీగా తిన్నారండి, రాత్రి మీరు ఏం తినకుండా ఒక గ్లాస్ పాలు తాగి పడుకుంటే మర్నాడు మీకు ఎటువంటి అజీర్తి ఉండదు, ఎటువంటి రోగాలు రావు, తేలిగ్గా లేస్తారు, మీ పని మీరు చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఎందుకు తినకూడదు, పోతే పోయిందిలే తిని చూద్దామని తిన్నాం అనుకోండి, ఎంత అవస్థ పడతాం మనం. మన హెవీనెస్ తోటి మర్నాడు లేవలేము,
పనికి వెళ్ళలేము, రోజంతా బద్ధకం, వేస్ట్, పని అవ్వదు, మనకి నీరసం వస్తుంది, తిండి ఆ రోజు ఏమి తినలేరు. అంటే ఏదైనా మనం ఆలోచన విధానంలో మనం క్రమబద్ధీకరించుకోవటంలో, మనం దాన్ని అనుసరించటంలోనే ఈ పరమార్థాలు ఉంటాయండి. ఇప్పుడు భక్తి చెప్పినా మరొకటి చెప్పినా ఇవన్నీ మన జీవిత పరమార్థాలకి మనం ఆపాదించుకోగలిగితే జీవితం చాలా చక్కగా వెళ్తుంది. సో మొత్తానికి అయ్యప్ప మాల్లాగా ఇప్పుడు ఏపీలో కావచ్చు, తెలుగు రాష్ట్రాలు, తెలుగు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడున్నా సరే వారాహి యాత్రలు కూడా ఇది చూసిన తర్వాత మొదలు పెడతారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. అంటే అది ఇప్పుడు ఎలాగ జన సైనికులు వాళ్ళ నాయకుడు చేసినప్పుడు వాళ్ళు చేయొచ్చు, చేయటం వల్ల వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా మంచిది కదండి. దానివల్ల తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు, మా పిల్లలు ఒక సక్రమ మార్గంలో వెళ్తున్నారు, కాస్త భక్తి వచ్చింది అంటే బలాదూరుగా తిరగకుండా. ఆ రకంగా కూడా పేరెంట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా సంతోషించే అవకాశం ఉంటుందండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ వారాహి దీక్షలు కావచ్చు ఎంతమంది పాటిస్తారో చూద్దాం. మరి నమస్తే. నమస్తే.